మేడ్చల్ మండలంలోని డబుల్పూర్ గ్రామంలో వన్ స్కూల్ ఎట్ ఏ టైమ్ సంస్థ నిర్మించిన 5 అధునాతన తరగతి గదుల పాఠశాల భవనాన్ని గురువారం మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థుల కోసం వన్ స్కూల్ ఎట్ ఏ టైమ్ సంస్థ చేస్తున్న సేవలు అనిర్వచనీయమైనవని కొనియాడారు. 90 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ భవనం విద్యార్థులకు సురక్షితమైన అధునాతన అభ్యాస వాతావరణాన్ని కల్పిస్తుందన్నారు. 1 సంవత్సరం పాటు కృషి చేసిన ఈ అద్భుత భవనాన్ని నిర్మించిన వన్ స్కూల్ ఎట్ ఏ టైమ్ సంస్థ బృందాన్ని సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ డబుల్పూర్ గ్రామానికి రావడానికి కృషి చేసిన మాజీ సర్పంచ్ రాజమల్లారెడ్డి, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు రజిత మల్లారెడ్డి దంపతుల సహకారాన్ని ప్రత్యేకంగా గుర్తు చేశారు. రాజమల్లారెడ్డి దంపతుల నిరంతర శ్రమ లేకపోతే ఈ ప్రాజెక్టు సాధ్యం కాలేదని పేర్కొన్నారు. పాఠశాలలను జిల్లాలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక బెంచీలు, కుర్చీలు, లైబ్రరీ వంటి సదుపాయాలు కూడా సమకూర్చాలని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు నిధులు అందించిన జె నిర్మలా పుల్లూర్, ఓసాన్ డల్లాస్, యుఎస్ఏ సింక్రాన్ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు ఎమ్మెల్యే మల్లారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ వన్ స్కూల్ ఎట్ ఏ టైమ్ సంస్థ 2003లో యుఎస్ఏలో స్థాపించబడిందని, గ్రామీణ భారతదేశంలో పాఠశాల భవనాలు, తరగతి గదులు, టాయిలెట్స్, వంటశాలలు నిర్మించడం ద్వారా విద్యా మౌలిక వసతులను మెరుగుపరుస్తోందన్నారు. ఒడిసి ప్రాజెక్టు ద్వారా డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతం భారతదేశంలో 10 రాష్ట్రాల్లో 1,35,000 మందికి పైగా విద్యార్థులకు ఈ సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు నిర్మలా, జె పుల్లూరి, సింక్రోన్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ టి నరసింహారావు, హెచ్ఎం వేణుమాధవ్, మాజీ సర్పంచ్ గీతా భాగ్యారెడ్డి, గౌడవెల్లి మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్ష భాస్కర్ యాదవ్, ఎల్లంపేట మున్సిపల్ అధ్యక్షులు దయానంద్ యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ గోపని వెంకటేష్, మాజీ సర్పంచ్ సంజీవరావు, గౌస్ సత్యనారాయణ, శ్రీనివాస్ గౌడ్, అశోక్, శ్రీనివాస్, కొత్త శ్రీరాములు, కె కృష్ణ యాదవ్, నరేష్, పి సురేష్, చిన్న వినోద్, బలరాం, రాజశేఖర్, యూనిష్ పాషా, జీవన్, బైరి సంజీవులతో పాటు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్లో 5 క్లాస్ రూమ్లు కొత్తగా నిర్మించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మా పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు. మా నిర్మలమ్మ, మా సోదరులు చెప్పింది పిల్లలకు నేను ఫర్నిచర్ ఇప్పిస్తా, బాత్రూమ్ కూడా కొత్తగా కట్టిస్తాను చెప్పింది. అది చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ పిల్లలు మంచిగా పాస్ అయ్యి ప్రపంచంలోనే గొప్ప ఇంజనీరింగ్ డాక్టర్ తయారు ఎందుకంటే పిల్లలకు తెలియజేయాలి.